వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ చేయబోతున్నామండి. దానికోసం నేనైతే బొచ్చు చేప తీసుకున్నాను. అది కూడా 1 ఇంచ్ సైజులో నేను కట్ చేయించుకున్నాను. ఇది నేను ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అందులో నేను 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి ఉప్పు కారం రాసి పక్కన పెడుతున్నాను. ముందుగా ప్రిపరేషన్ ఇది ఇలా చేసుకుంటే ముక్కకి నీట్గా ఉప్పు కారం అనేది కొంచెం బాగా పడుతుంది. ఇది కాక మనం మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తాం, ఉప్పు కారం అనేది మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి నేను తక్కువే యాడ్ చేశాను, మీరు చూసి వేసుకోండి. నెక్స్ట్ మసాలాలు మనం ఫ్రై చేసుకుందామండి. దానికోసం ఇలా నేను ముందుగా చిన్న ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ చూసారా, కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వేయడం వల్ల మసాలా చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని పచ్చివి ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అయ్యి తొక్క ఊడిపోతుంది కదా, ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అవి కూడా పక్కకు తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నువ్వులు. మన టేస్ట్ చాలా బాగుంటుంది వేయడం వల్ల. నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను అందులో యాడ్ చేయలేదు, ఈ సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిట్పటమంటాయి. అలా స్టేజ్కి వచ్చాక ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోండి. మసాలాలు అయితే వేయించుకున్నాం కదా, ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. వేరే ప్యాన్ తీసుకోండి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. మనం ముందుగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకోండి. ఇవి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇది మనం ముద్ద ఆడుకుంటాం ఫ్రై చేసిన తర్వాత, కాబట్టి మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలు, నేను అందులో ఒక అనాస పువ్వు, ఒక స్టార్ అనాస, ఒక ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క వేసాను. ఇవి ముందుగా మనం ఫ్రై చేసుకుందాం, ముద్దలుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే మిక్సీ గిన్నెలో మనం ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం అన్నీ తీసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీకు సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పర్వాలేదు, నేను ఇందులోనే యాడ్ చేస్తాను. ఇలా మనం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 రెమ్మలు కరివేపాకు వేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. నెక్స్ట్ మనం ముందుగా మసాలాలు అనేది ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను వేస్తుండగానే కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్లో వేయగానే. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసాం కదా, అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసి మొత్తం ముద్దలు అనేవి బాగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో ఉండగా మనం టమాటోస్, ఒక 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ముక్కలు కాదు, పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా మనం పేస్ట్ లాగే చేసాం కదా, ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి పులుసులో, ఇలా అన్నీ పేస్ట్ చేసేయడం వల్ల. ఇలా గ్రేవీ అంతా బాగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం కారం అనేది యాడ్ చేద్దాం. మీ టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేయండి. నాకైతే 1.5 kg చేపలు అవి, కాబట్టి నేను కారం ఎక్కువే వేసాను. మీ టేస్ట్కి సరిపడంత మీరు వేసుకోండి. నాకైతే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పడింది మొత్తం కలిపి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడంత ఉప్పు నేను ఇప్పుడే వేసాను, కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపడంత నేను వేసుకున్నాను.
ఇందులో సాల్ట్ కంటే కల్లుప్పు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది పులుసుల్లో. ఇలా కారం అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా కారం వేసిన తర్వాత కూడా. నెక్స్ట్ ఇందులో మనం చింతపండు పులుపు అనేది యాడ్ చేద్దాం. చింతపండు పులుపు ఒక గుప్పెడంత చింతపండు తీసుకోండి. మరీ పుల్లగా ఉండకూడదు, అలాగే చప్పగా ఉండకూడదు. కరెక్ట్గా ఈవెన్గా సరిపోవాలి. ఒక గుప్పెడంత చింతపండు అయితే నాకు 1.5 kg చేపలకి సరిపోయింది. మనం ముందుగా కారం ఉప్పు రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మనకు పులుపు అనేది మీరు చూసి వేసుకొని. నాకైతే 1 లీటర్ వాటర్ వేసాను నేను మొత్తం ఆ చింతపండుకి. నేను మొత్తం వాటర్ అంతా వేసిన తర్వాత చేప ముక్కలు తర్వాత వేస్తున్నాను, ముందుగా కాదు తర్వాత వేస్తున్నాను. తర్వాత వేసిన తర్వాత మొత్తం ముక్కలన్నీ వేసాక ఒక 4-5 పచ్చిమిర్చిని మధ్యలోకి చీరుకొని పచ్చిమిర్చి పై వేసేయండి. పైన వేసి గరిటె పెట్టకూడదు అస్సలు. చేపల పులుసుకి అనేది గరిటె పెట్టకూడదు. మనం పులుసు వేసి ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఇలా నేను చూపించిన విధంగానే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేయండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది, ఫ్లేవర్ అంత బాగా వస్తుంది పులుసుకి. ఇలా వేసి మూత కవర్ చేసుకొని మరగనివ్వండి ఒక 5 minutes. చేప అనేది ఫాస్ట్గానే ఉడికిపోతుందని మనకు పులుసు మరగడమే కావాలి. చేప చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ పులుసుల్లో కొందరు చేప బుర్రలు అవి వేసుకోరు, కానీ బుర్ర తోక ఉంటేనే పులుసు టేస్ట్ ఇంకా రెట్టింపుగా ఉంటుంది. చాలామంది వేసుకోరు, ఇష్టపడరు. బుర్ర తోక ఇష్టం ఉండదు కొందరికి, కానీ వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. మనకి ఇలా ఆయిల్ అనేది పైన తేలిపోతుందంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఇలా ఒక స్పూన్, ఒక గరిటెడు పులుసు వేసుకొని సంగటి కానీ రాగి సంగటిలో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకుందంటే సూపర్ ఉంటుంది కదా.